Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News. అండ్ మొన్న అయితే ఇండియాకి ఆస్ట్రేలియాకి థర్డ్ టెస్ట్ అయితే జరిగింది. ఇండియా టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంది, బ్యాటింగ్ తీసుకున్న బాగున్నాను. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే 445 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇప్పుడు చాలా పెద్ద టార్గెటే కొట్టాలంటే. అండ్ స్టీవెన్ స్మిత్ అయితే 101 స్కోర్ చేశారు. అండ్ హెడ్ వచ్చేసరికి 152. అండ్ అలెక్స్ కారే అయితే 70 స్కోర్ చేశారు. అండ్ బుమ్రా అయితే 6 వికెట్స్ తీశారు. బుమ్రా ఆడాడు, మిగతా వాళ్ళందరూ. అండ్ మన ఇండియా వచ్చేసరికి 7 ఓవర్స్కి 3 వికెట్స్ అయితే పడిపోయి. జైస్వాల్ 4కి అయిపోయాడు. శుభం గిల్, కోహ్లీ అయిపోయాడు. కోహ్లీ అయితే గ్రీజ్లో ఉన్నారు. అండ్ ఈరోజు అయితే స్టార్ట్ అవుద్ది లంచ్ బ్రేక్ అంటూ ఇప్పుడు. అండ్ హోప్ ఫర్ ది ఇండియా విన్. అండ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది. అది డే 3 సెకండ్ సెషన్ ఇది. అండ్ ఇంగ్లాండ్ అయితే 143 ఆల్అవుట్ అయిపోయారు. అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి విల్ యంగ్ 60 స్కోర్ చేశారు. కేన్ విలియమ్సన్ 106 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఫస్ట్ T20 వచ్చేసరికి బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్. బంగ్లాదేశ్ 20 ఓవర్స్కి 147 స్కోర్ చేశారు. వెస్టిండీస్ 38 6 ఓవర్స్కే కొడతారు. వెస్టిండీస్ వీళ్ళకంతా అందరూ బ్యాట్స్మెన్లే, హిట్టర్లే. అండ్ ఇండియా ఉమెన్ వర్సెస్ వెస్టిండీస్ ఉమెన్ ఫస్ట్ T20 అయితే జరిగింది. ఇండియా అయితే విన్ అయిపోయింది ఉమెన్స్లో. అండ్ స్మృతి మందన్ అయితే 54 స్కోర్ చేశారు. జిమ్మా రోడ్రిగ్యూస్ అయితే 73 స్కోర్ చేశారు. వెస్టిండీస్లో కియానా జోసెఫ్ అయితే 49 ఆల్అవుట్ అయిపోయింది పాపం. అండ్ డియాండ్రా డోటిన్ అయితే 52 స్కోర్ చేసింది. అండ్ దట్స్ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీకేఎల్ ప్రో కబడ్డీ నైట్ వచ్చేసరికి తమిళ్ తెలవస్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జరిగింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయిపోయింది. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యూ ముంబా వర్సెస్ యూపీ యోధ అయితే జరిగింది. అనవట్లేదు ఇది. అండ్ ఈరోజు వచ్చేసరికి దబంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి పాట్నా పైరేట్స్ వర్సెస్ పుణేరు పల్టన్. అండ్ టాప్ 1లో అయితే హర్యానా స్టీలర్స్ ఉంది. టాప్ 2లో దబంగ్ ఢిల్లీ ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్ అండ్ పీకేఎల్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మూవీ న్యూస్. అండ్ పుష్ప 2 అయితే నిన్నటితో అంటే సాటర్డేతో 1292 crores అయితే అయింది. నిన్న 10th డే పర్టికులర్గా 100 crores వచ్చింది. నిజంగా మంచి విషయం ఇది. అండ్ నిన్న కూడా వస్తుంది 100 crores దాకా వస్తుంది. నిన్న ఆల్మోస్ట్ అన్నీ హౌస్ఫుల్లే కనబడి థియేటర్లో. నేను వెళ్ళాను నిన్న ఆదివారం కాబట్టి ఇంకా 100 అబోవ్ రావచ్చు. సో చూద్దాం. అండ్ రాబిన్ హుడ్ మూవీ నితిన్ గారిది అయితే పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే దాని ప్రొడక్షన్ హౌసే కదా, దాని ప్రొడ్యూసర్సే, మైత్రి ప్రొడ్యూసర్సే రాబిన్ హుడ్ కూడా ఉన్నారు. సో పుష్ప లాంగ్ రన్ కోసం పోస్ట్పోన్ చేశారు. అండ్ యుఐ ఉపేంద్ర గారి మూవీ అయితే December 28న రిలీజ్ అవుతుంది. అండ్ బచ్చల్ మళ్ళీ కూడా. సో దట్స్ ఇట్. అండ్
చిరంజీవి గారు శ్రీకాంత్ అనేదిలా మూవీ అయితే చేయబోతున్నారు, దసరా డైరెక్టర్. సో ఎలా ఉంటుందో చూద్దాం. మాస్ మాస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.